యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనము నేర్చుకోబోయేటువంటి పాఠం ఏమిటంటే క్రైస్తవులు పరలోక సంబంధులు అనే ఆ పాఠాన్ని ఆలోచించబోతున్నాం. క్రైస్తవులు పరలోక సంబంధులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చదవగలిగితే, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ విషయాన్ని మనము స్పష్టంగా ఆలోచించాలి. దేవుడు తన కృపచేత మనల్ని రక్షిస్తున్నాడు. మనము యేసుక్రీస్తు పట్ల, ఆయన రక్తం పట్ల మన విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ఈ రెండుటి యొక్క ఫలితము మన రక్షణ ఉందని గ్రంథకర్త బోధించాడు. గత పాఠంలో ఈ పాఠాన్ని మనం ఆలోచన చేశాం. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి ఆలోచన ఏంటంటే, క్రీస్తు యేసు నందు మనము బాప్తిసం పొందాం. బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానమందు పాలిభాగస్సులు అవుతున్నాం. యేసుక్రీస్తు యందు మరణము, సమాధి, పునరుద్ధానమందు పాలిభాగస్సులు అయితేనే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశింపరు అని యేసువారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో చాలామంది విశ్వాసము చేతనే రక్షణ వస్తుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అది ఎంత మాత్రం కూడా సరైనటువంటి బోధ కాదు. లేఖనానుసారంగా దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తేనే, కొత్తగా జన్మిస్తేనే దేవుని యొక్క రాజ్య విషయాలు ఆ వ్యక్తికి అర్థమవుతాయి. ఆత్మ సంబంధంగా జీవితాన్ని గురించినటువంటి ఆలోచన తన మనసును, తన యొక్క హృదయానికి తట్టుతుంది. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు తన యొక్క హృదయంలో ఉంటాడు కనుక పరిశుద్ధాత్ముడు ఆ లేఖనాలను అర్థం చేయించినట్లుగా సహాయం చేస్తూ ఆ వ్యక్తికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆలోచింపజేస్తూ ఆ వ్యక్తి యొక్క నూతన సృష్టిని కలిగి జీవించేట్లుగా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు సహకరిస్తున్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి దేవుని కుమారుల యొక్క మహిమ కొరకు దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు పనిచేస్తున్నారు. ఆ విషయంలో మనం ఎంత ధన్యులమో ఆలోచించండి. దేవుని కుమారులు దేవుడికి అవసరం. దేవుడు తన సంకల్పాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్ణయం అది. మనం దేవుడి కుమారులుగా జీవిస్తే దేవుడికి మహిమ, దేవుడికి కీర్తి కలిగిద్దని చెప్పేసి ఎఫెసీ గ్రంథకర్త స్పష్టంగా చెబుతున్నాడు. మనము దేవుడి మహిమకు కీర్తి కలగజేయవాలనే మాటను చాలాసార్లు రాశాడు గ్రంథకర్త. అంటే క్రైస్తవులు, దేవుడి కుమారుల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆ మహిమ కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు. దానికోసము యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నారు. అందుచేత దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశానికి వేరుగా మనం బతకకుండా ఆ ఉద్దేశానికి అనుగుణంగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. గ్రంథము ఇక్కడ తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, యేసుక్రీస్తుతో పాటు మీరు లేపబడుతున్నారు. అవును, బాప్తిసం పొందే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానంలో పాలిభాగస్సులు అవుతాడు. యేసుక్రీస్తు విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మరణించాడో, సమాధి జీవులు తిరిగివేశాడో, ఒక లోకంలో జీవించే వ్యక్తి పాపం విషయంలో మరణిస్తాడు, పాపములను సమాధి చేస్తాడు. నూతన జీవం గలవాడే తిరిగి లేచి దేవుడితోనూ యేసు ప్రభుతోనూ సహవసించుటకు, పరిశుద్ధాత్మతో సహవసించుటకు ఇష్టపడి జీవించడానికి ముందుకొచ్చిన వ్యక్తిగా
ఉంటాడు. ఇతని యొక్క జీవితము, ఇతని యొక్క జీవన విధానము ఆత్మ సంబంధమైనదిగా తన జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంటాడు. దేవుడి రాజ్యము ఆత్మ సంబంధమైన విషయాన్ని తను అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద జీవిస్తుండగా, ఈ శరీరంలో ఉండగా ఆత్మకి ఏది అవసరమైందో దాని ముందుగా ఆలోచించాలి. దాని విషయంలో క్రైస్తవులు ఆత్మ సంబంధంగా ఎదగటానికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా మొదటి స్థానం ఇవ్వగలగాలి. మొదటి ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడే వారు ఆత్మీయంగా ఎదుగుతానికి ముందుకెళ్తారు. గ్రంథకర్త తెలియజేసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు క్రీస్తుతో పాటు లేబడినారో యేసు ప్రభుతో పాటు మీరు పరలోకమందు కూర్చుని పెట్టుకున్నాడు మిమ్మల్ని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అనే విషయాన్ని గ్రంథకర్త బోధిస్తున్నాడు. క్రైస్తవులు పరలోక సంబంధులు అనే పాఠాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. యేసు ప్రభుతో మనం కూర్చున్నాము అని చెప్పేసి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అంటే భూమి మీద మనం బతికే ఉన్నాం, మన అవసరాలు తీర్చుకుంటున్నాం, మన శరీరంలో మనం ఉండి దేవునికి ఆరాధిస్తున్నాం, సేవ చేస్తున్నాం, దేవుని యొక్క కార్యక్రమాలు పాలు పొందుతున్నాం. అయినప్పటికీ లేఖనానుసారము మనం పరలోక సంబంధంగా ఉన్నామనేది వాస్తవం. ఎందుకంటే మనం చేసే ప్రతి పని పరసంబంధమైనటువంటి దేవునికి చిత్తానికి అనుగుణంగా ఉండటం ద్వారా మనం పరలోక సంబంధంగా దేవుడు ముద్రించాడు. యేసు ప్రభు దందు మన బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరం ఎప్పుడైతే ఇవ్వబడిందో మన ఆత్మ మన స్వాస్థ్యానికి సంచికరువుగా పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడని గ్రంథకర్త చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1:14 మనం గమనిస్తే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనం పొందుకున్నప్పుడు దేవుడు పరలోకంలో మనకున్న స్వాస్థ్యమునకు రుజువుగా బయానాగా పరిశుద్ధాత్మ వరము మనకు అనిపించాడు. దేవుడు అడ్వాన్స్గా ఇచ్చాడు. కారణం ఏంటంటే ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము దేవుని మహిమకు కీర్తి కలగాలి మన ద్వారా. భూమి మీద దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు. యేసు యొక్క రక్తం ద్వారా మనం సంపాదించుకొని ఆయన మహిమకు కీర్తి కలుగుటకు మన జీవితమును మనం త్యాగం చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ విషయాన్ని స్పష్టంగా ఆలోచించే వ్యక్తి పరలోకమున్నటువంటి దేవుణ్ణి సంతోషపెట్టగలడు. అందుచేత గ్రంథకర్త ఏమని బోధిస్తున్నాడంటే, క్రీస్తు యేసునందు ఉన్న జీవితము పరలోక సంబంధమైన జీవితం. అటు జీవితానికి, అటు జీవన విధానానికి మనము ఎప్పుడు కూడా లోబడాలి, అంగీకరించాలి. తగ్గింపుతో కూడినటువంటి జీవన విధానంతో, అనగా దేవుని మాటకు తగ్గించుకొని విధేయ చూపించి జీవనించేటువంటి విధానానికి మనము ఎప్పుడు కూడా సంసిద్ధులం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు నందు దేవుడు చేసిన ప్రణాళిక అలాంటిది. యేసు ప్రభు నందు దేవుడు చేసిన ప్రణాళిక ఏంటంటే, ఎఫెసీ పత్రిక 1:10 ప్రకారము గ్రంథకర్త ఏమి తెలియజేస్తున్నాడంటే, ఈ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకొను. దేవుడు పరలోకంలో దేవుని చిత్తము నెరవేరబడుతుంది, భూమి మీద కూడా దేవుని చిత్తం నెరవేరాలని యేసు ప్రభు ప్రార్థన చేశాడు. అటు ప్రార్థన ఫలితము క్రీస్తు యొక్క సంఘం. క్రీస్తు సంఘములో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పరిపాలన అమలవుతూ ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు అటు వారికి తోడేయుండి తన నీతిని, తన న్యాయాన్ని బయలుపరుస్తాడు. ఎవరైతే దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని అనుసరించి బతకడానికి ఇష్టపడతారో వాళ్ళ ఆత్మకు మహిమను దేవుడు సిద్ధం చేస్తాడనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పరలోక సంబంధమైనటువంటి మన పట్ల ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు. ఆయన మనకి జ్ఞానమును, బుద్ధి, వివేకాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద జీవిస్తుండగా
శ్రమల ద్వారా సంపూర్ణ చేయడానికి కావలసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు దేవుని యొద్ద ఉన్నాయి. అయితే అది ఇవ్వటము దేవునికి పెద్ద పని కాదు. కానీ క్రీస్తునందు సర్వసంపూర్ణత మనం సాధించాలి. అది మనం చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం అయింది. ఆ విషయంలో గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1:4-11 మనమందరము అనగా సంఘం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, సంఘ సభ్యులందరూ కూడా విశ్వాసం విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొందాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఇది చాలా అవసరం. సంఘ సభ్యులు విశ్వాసం విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందినప్పుడు వారి యొక్క జీవన విధానంలో యేసుక్రీస్తునందు సంపూర్ణ సాధించేటువంటి విధానం ఏర్పడుద్ది. ఈ రెండిట్లో ఏది లోపం జరిగినా, అనగా విశ్వాస విషయంలో లోపం ఉన్నా, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో లోపం ఉన్నా కానీ సంపూర్ణ సాధించేటువంటి అవకాశము ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే క్రైస్తవ జీవితంలో చాలా తప్పిదాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది, చాలా పొరపాటు జరిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకే క్రీస్తు సంఘము దేవుడు ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేశాడంటే క్రీస్తు లాంటి కుమారులు దేవుడికి అవసరం. క్రీస్తునందు సంపూర్ణత, సమానమైన సంపూర్ణత గలవారుగా ఈ భూమి మీద జీవించే విధానముతో దేవుని మహిమపరచడము దేవునికి ఉద్దేశమైంది. అయితే ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని జ్ఞానం అవసరము, విశ్వాసముతో కూడినటువంటి నిరీక్షణ అవసరం. ఈ రెండింటి గురించినటువంటి అవగాహన వారి జీవితాల్లో లోపం కలిగితే, విశ్వాసం విషయంలో కానీ దేవుని కుమారుడి గురించి జ్ఞాన విషయంలో కానీ లోపం జరిగితే ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుని ప్రజలుగా జీవించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు ఆత్మ సంబంధంగా ఎదగవలసిన స్థాయిని వాళ్ళు ఎదగడానికి వారు ప్రయత్నం చేయడానికి ముందుకెళ్ళట్లా. వారు ఈ భౌతికమైన విషయాల పట్ల ఏదో ఒక సందర్భంలో తప్పేటువంటి ప్రమాదం ఉందనేది వాస్తవము. ఎందుకంటే యేసు చెప్పినటువంటి 3 రకాల నేలలుగా ఉన్నటువంటి వారుగా సంఘంలో సభ్యులు ఉంటారు. సంఘములో అందరూ కూడా మంచి విత్తనం వలె మంచి హృదయాన్ని కలిగి జీవించరు. విత్తనము సువార్థికుడు విత్తుతున్నప్పుడు మంచి హృదయంతో దాన్ని అవలంబించి నేర్చుకొని గ్రహించి ఆత్మ సంబంధంగా తన హృదయం ముందు ఫలించినట్లుగా చేసేటువంటి వారు మంచి హృదయం గలవారు. సంఘములో మంచి హృదయం గలవారు తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే వారు దేవుని చేత ఏర్పరచబడిన వారై ఉన్నారు. అన్ని కాలాల్లో కూడా దేవుడు తక్కువ మందిని శేషం మాత్రమే రక్షిస్తూ వచ్చాడు. అంటే దేవుడు శేషం మాత్రం రక్షించాలని ఆలోచిస్తున్నాడంటే అది ఏమాత్రం కూడా సరైనటువంటి మాట కాదు. దేవుడు అప్పుడు అన్యాయస్తుడు అవుతాడు. మనుషులు దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళు ఇష్టపడటం లేదు. దేవుడు ఏర్పాటు చేసే సంకల్పం పట్ల దేవుడు ఉద్దేశించిన ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు బతకడానికి వారు ఇష్టపడటం లేదు. ఇష్టపడని దాన్ని దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా రుద్దడు. బలవంతంగా వారి హృదయాల మీద, మనసుల మీద తన ధర్మవిధులు రాయాలని దేవుడు కోరుకోడు. ధర్మశాస్త్రముతో కూడినటువంటి ఆజ్ఞలు కలది కాదు కొత్త నిబంధన చట్టము. ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఒకడు ఖచ్చితంగా దాన్ని చేయాల్సిందే. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రతి శనివారం రోజున ప్రభువుని సేవించుటకు అతను వెళ్ళవలసిందే. కానీ ధర్మశాస్త్రము దేవుడు కొట్టివేసి, యేసుక్రీస్తును కొట్టివేసి కొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడంటే జీవ నియమముతో కూడినటువంటి జీవన విధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి కుమారులు కావాలి, బానిసలు కాదు, ఒక మనుషులు కాదు. దేవుడు కుమారులు దేవుడిని ఇష్టపడాలి. దేవుడు నా తండ్రి, నాకు శ్రేష్టమని చేస్తాడు, నాకు శ్రేష్టమని ఇస్తాడనే విషయాన్ని తను గుర్తుంచుకొని దేవుడి పట్ల విధేయత కలిగి జీవించేవాడుగా అతను ఉండగలగాలి. అందుచేత గ్రంథం ఏమి బోధిస్తుందంటే దేవుడి కుమారులు పరలోక సంబంధులు. పరలోకం ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఈ భూమి మీద జీవించేటువంటి
ఉత్తమమైన, పరిశుద్ధమైన, నాణ్యమైనటువంటి బిడ్డలు వీళ్ళు. అందుచేత దేవుని యొక్క చిత్తము మనుష్య జీవితాల్లో ఏం కోరుకుంటుందంటే, దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చదవగలిగితే, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషంది కాక పరుషత్వమును ఘనతయను తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుంటే దేవుని చిత్తము. మనిషి జీవితంలో దేవుని యొక్క చిత్తము, పరలోక సంబంధి పట్ల దేవుని చిత్తం ఏంటంటే, తమ శరీరాలని పరిశుద్ధంగాను ఘనత కొరకు ఉపయోగపడటానికి ఎలాగా కాపాడుకోవాలో ఆ వ్యక్తి ఎరిగి ఉండాలి. తన దేహం గురించినటువంటి పరిశుద్ధం తను కాపాడుకోవాలి. ఈ భూమి మీద ఉండగా తన నోటి ద్వారా, తన కళ్ళ ద్వారా, తన చెవుల ద్వారా, తన చేతుల ద్వారా, తన కాళ్ళ ద్వారా జరిగించే ప్రతి పని మంచి కొరకు, దేవుని యొక్క నీతి కొరకు అవి వాడబడినట్లుగా, దేవుని యొక్క ఘనత కొరకు అవి వాడబడినట్లుగా ఈ భూమి మీద కృషి చేయాలి. అది దేవుని చిత్తము. దేవుడు అందుకోసమే మనల్ని పిలిచాడు. మనము ఉగ్రత పాలవటానికి పిలవాల. దేవుడు పరిశుద్ధులవుటకే దేవుడు పిలిచాడని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. 1 దశరాశి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చదవగలిగితే, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాత్రలగుటకు నియమింపలేదు. దేవుడు పిలిచినటువంటి కారణం అదే. మన మహిమను అందుకోవడానికి, ఆ రక్షణకరమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి దేవుడు మనకి ఇట్టి కృపని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం పరిశుద్ధంగా బతకాలి. పరిశుద్ధంగా బతకటమే ఈ భూమి మీద జరిగించేటువంటి కార్యమైంది. ఎందుకంటే మనం పరలోక సంబంధం, పరలోకమందుటువంటి దేవుడు మనల్ని కన్నాడు. దేవుని యొక్క బీజము మనలో ఉంటుంది కనుక మనము పాపము చేయము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగితే, దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచిన కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. పాపము చేసే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు. వారు పరలోక సంబంధులు కాదు. పాపము చేయకుండా జీవించడానికి ఇష్టపడేవాడే దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని సంబంధి, పరలోక సంబంధి. పరలోకమైన దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ఎందుకు పిలుస్తున్నాడంటే, సువార్త ద్వారా వారు పరలోక సంబంధాలుగా జీవించడానికి. హెబ్రీ పత్రిక ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచడి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, క్రైస్తవులు పరలోక సంబంధ పిలుపులో పాలు పొందారు. పరలోక సంబంధులు దేవుడు వీరికి విశ్రాంతి నిలిచి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాడు. వీళ్ళు విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా ఈ భూమి మీద యేసు ప్రభుతో పాటు సంపూర్ణ సాధించవలసిన ఆవశ్యకత ఉంది. యేసు ప్రభుతో పాటు సంపూర్ణ సాధించాలంటే క్రైస్తవులకి శ్రమల అవసరం. శ్రమల్లో సంపూర్ణ సాధించాలి. అందుకే గ్రంథకర్త అంటాడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, 10-11 వచనం ప్రకారము, ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనగా దేవుడు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా, యేసు ప్రభు ద్వారా మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త అనగా యేసు ప్రభును శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగును. దేవుడికి తగింది, దేవుడు దాన్ని తగినగా యేసు ప్రభు పట్ల చూపించాడు. కారణం ఏంటంటే శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడాలి ప్రతి క్రైస్తవుడు. యేసు ప్రభు సైతం కూడా అదే కార్యక్రమాన్ని దేవుడు జరిగించాడు. మన పట్ల కూడా దేవుడు అదే జరిగిస్తాడు. శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడాలి. శ్రమలు వద్దు అంటే సంపూర్ణతకు దూరంగా ఉన్నామని అర్థం. శ్రమ పడేవాడే
దేవుడి రాజ్యమునకు హక్కుదారుడు అవుతాడు. దేవుడి రాజ్యంలో జీవించడానికి ఓర్పు, సహనము, నీతి, పరిశుద్ధ, దయ, కనికరం అనేది అవసరమై ఉన్నాయి. వాటిని సాధించాలంటే శ్రమలు మనకు అవసరం. శ్రమల్లో మనం ఓర్పుగా జీవిస్తే, సహనంగా జీవిస్తే, శాంతంగా బతికితే, దేవుని యొక్క శక్తిని కొరకు మనం ప్రార్థిస్తే శ్రమల్లో ఉపాయమును, సహాయమును అందుకుని వారుగా ఉంటాం. అంచేత శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట దేవునికి తగింది. యేసు విషయంలో, మన విషయంలో కూడా అదే తగిందని చెప్పేసి గ్రంథకర్త స్పష్టంగా చదువుతున్నాడు. పరిశుద్ధపరచబడి వారికి ఒక్కటే మూలము. యేసుప్రభుకి, యేసుప్రభు ఉన్నటువంటి క్రైస్తవులకి కూడా ఒక్కటే మూలం. ఏంటంటే శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడటమే ఒక్కటే మూలం. అంచేత పరలోకం ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉండాలంటే ఈ భూమి మీద జీవించేంత కాలము శ్రమలు సహిస్తూ ఓపికతో ఫలించువారుగా ఉండాలి. అటు ఓపికను, అటు జీవన విధానాన్ని మనం అవలంబిస్తేనే పరలోకము దేవుని యొక్క ఇష్టానికి అనుగుణంగా మనం బతుకుతున్న వారం అవుతాం. దేవుడు నూతన సృష్టిగా మనం మారుస్తూ ఉంటాడు. కొత్త సృష్టిగా మనము జీవిస్తూ ఉంటాం. మన జీవితాల్లో పాతవి గతిస్తాయి. నూతనకరమైనటువంటి జీవన విధానానికి నాంది పలికేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా పరలోక సంబంధి యొక్క జీవితంలో జరిగేటువంటి ఉన్నతమైనటువంటి ప్రయోజకరమైనటువంటి జీవన విధానం. పరలోక సంబంధాలు అంటే భూమి మీద ఉండి పరలోకాన్నిలో ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని భూమి మీద జరిగించే వారే ఉన్నారు. ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ యాత్రికుగాను పరదేశంలో ఉంటూ పరలోకములో ఉన్నటువంటి సంస్కృతి చేత ఈ జీవనాన్ని కొనసాగించే వారై ఉండాలి. మన భూమి మీద ఉన్న పరలోక సంస్కృతి మన జీవితంలో ఉండాలి. మన బ్రతుకు లోకానికి, సమాజానికి వెలుగుగా ఉండాలి. సంఘానికి ప్రయోజకరంగా ఉండాలి. మనలో సహనము, ఓర్పు, నెమ్మది, ఆత్మఫలాలతో కూడినటువంటి జీవన విధానము పెంచుకోవాలి. క్రీస్తు యొక్క జీవనియమముల చేత మనము ఎప్పుడు కూడా లోబడుతూ ఆయన చిత్తానికి అనుగుణమైనటువంటి విషయాలకు లోబడి ప్రతి విషయంలో కూడా శాంతకరంగా, నెమ్మదిగా ఆలోచించడం నేర్చుకోగలగాలి. దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఏది కోరుకుంటున్నాడో వాటి విషయాన్ని మనం జరిగించే వారమైతే ఖచ్చితంగా పరలోకం ఉన్నటువంటి యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షమైనప్పుడు మహిమ, ఘనత, అక్షయతను మనం ఈ భూమి మీద వెతికాం కనుక నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసుప్రభు మనల్ని సహోదరుడా అని పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కుమారుడా అని పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది పరలోకంలో జీవించేటువంటి ఉన్నతమైనటువంటి ఒక స్థితి. భూమి మీద ఉండగానే క్రీస్తు సంఘ సభ్యులుగా పరలోకాన్ని మనం చూడగలగాలి. పరలోకములో క్రైస్తవ జీవితము ఉండదు. శరీరంలో ఉండగానే పరలోకమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగిస్తేనే మనం పరలోకంలో అట్టి జీవితాన్ని సొంతం చేసుకోబోతున్నాం. ఇష్టపడాలి, దేవుడు రాజ్యాన్ని ఇష్టపడాలి. దేవుడు క్రీస్తు యేసునందు ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఇష్టపడాలి. ప్రభువుని సంతోషపెట్టాలి. దేవుని విషయంలో జ్ఞానం పొంది ఉండాలి. ఆత్మసంబంధమైనటువంటి వివేకం కలిగి ఉండాలి. ప్రతి దినము మారుమనసు పొందుతూ ఆత్మసంబంధ ఫలాలు ఫలించడానికి ఎప్పుడు సిద్ధపడుతుండాలి. ఇది పరలోకం నందు క్రైస్తవుని యొక్క జీవిత విధానం. పరలోకములు వెళ్ళకుండానే అటు జీవన విధానానికి మనం అలవాటు పడితే దేవుడు మనల్ని బలా మంచి దాసుడా అనే ఆ పిలుపుతో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ పాఠం ద్వారా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే క్రీస్తు సంఘమే పరలోకములో ఉన్నటువంటి వాతావరణానికి నాంది. కానీ అలాంటి వాతావరణం కానీ సంఘంలో లేకపోతే క్రీస్తు సంఘము అనే బోర్డులో పరలోకము ఉండదు. క్రీస్తు సంఘము అనేది ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానం లేకుండా
ఫలాలు ఫలించకుండా పరలోక సంబంధులుగా జీవించేటువంటి అవకాశం లేదు. బోర్డు అనేది దేవుని చిత్తం కాదు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంతో సంఘములో ప్రతి సంఘ సభ్యుడు జీవిస్తానికి ఇష్టపడితే వారి మధ్య దేవుని పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. కడుపు కోసము భూమి మీద బతికితే దేవుడి రాజ్యము వారి జీవితాల్లో ఉండదు. దేవుడి రాజ్యం అంటే భోజనము పానము కాదు. క్రీస్తు సంఘము దేవుడు కట్టింది భోజనము పానం చేయడానికి కాదు. ఈ లోకంలో భోగభాగ్యాలు, సంతోషము, ఆనందము, ఆస్తులు పాస్తులు, ఉన్నతమైనటువంటి స్థితిగతుల మధ్య ఎదగటానికి క్రీస్తు సంఘాన్ని కట్టల దేవుడు. క్రీస్తు సంఘాన్ని కట్టడానికి దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఉంది. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో సంఘములో ప్రతి క్రైస్తవుడు ఎదగాలి. క్రీస్తును సంపూర్ణ సమానమైన సంపూర్ణ గలవారుగా వారి జీవితాలను వారు ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయగలగాలి. అనుదినము ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ, పురుకొల్పుకుంటూ, రేపబడుతూ, ఆత్మసంధ విషయంలో రేపబడుతూ జీవించడానికే దేవుడు క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేసింది. క్రీస్తు సంఘంలో ఉంటే రక్షణ అనేది అబద్ధ బోధ. క్రీస్తు సంఘంలో ఉండే వ్యక్తి క్రీస్తులాగా బలితేనే రక్షణ అనేది సత్యము, వాస్తవము, దేవుడు మనుషులకు బోధిస్తున్నటువంటి సత్యమై ఉంది. అంచేత ప్రజల్ని క్రీస్తు సంఘంలోనికి రావడానికి ఎంత కష్టపడుతున్నామో మనము ప్రజల్ని క్రీస్తులాగా మార్చడానికి కూడా అలాగ కష్టపడాలి. అది వారు ఇష్టపడేట్లుగా, వారు దాన్ని అంగీకరించేట్లుగా వారికి నేర్పించాలి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఇప్పుడు అలాంటి వాతావరణము క్రియేట్ అవ్వట్లేదు. అందుచేత ఒకసారి ఈ పాఠం ద్వారా మేము తెలియజేసేటువంటి భావం ఏంటంటే క్రీస్తు సంఘము పరలోక సంబంధమైన సంఘం. క్రీస్తుని దేవుడు అందుకోసం ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు